దేవుడు వరమిచ్చిన పూజారి కర్ణించని చందంగా తయారైంది మోరంపల్లి ఎత్తిపోతల పథకం. ఆయకట్టుదారుల పరిస్థితి. సాగునీటి వనరుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకం మరమ్మతులకు నిధులిచ్చినా అధికారుల అసమర్థత, గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు. పర్యవసానంగా ఆయకట్టుదారులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మోరంచె ఎత్తిపోతల పథకాన్ని ఇట్టే పూర్తి చేస్తామని నమ్మబలికిన గుత్తేదారు ఏడాదిగా నాంచుతుండడం వల్ల 2 పంటలు కోల్పోయామని మోరంచెపల్లి రైతులు వాపోతున్నారు. తెలంగాణలో జలవనరులు లేని పల్లెల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచెపల్లి ఒకటే. దశాబ్దాలుగా వర్షాధారంగానే ఈ ప్రాంత వ్యవసాయం సాగయ్యేది. రైతుల విజ్ఞప్తుల మేరకు ఉమ్మడి రాష్ట్ర సర్కారు 1980లో మోరంచెపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. 1250 ఎకరాలకు నీరందించేలా ఈ ఎత్తిపోతలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం వచ్చాక మోరంచెపల్లి రైతుల సాగునీటి కష్టాలు తీరాయి. కాలక్రమంలో ఈ ఎత్తిపోతల మరమ్మతులకు గురవడం వల్ల ఆయకట్టు సాగు తిరిగి దైవాధీనమైంది. దీన్ని పునరుద్ధరణపై దృష్టి సారించిన స్వరాష్ట్ర సర్కారు 2 ఏళ్ల క్రితం 1,80,00,000 రూపాయలను మంజూరు చేసింది. 1 నెలలో పని పూర్తి చేస్తామన్న గుత్తేదారు ఏడాదిగా నాంచుతున్నాడని ఆయకట్టుదారులు ఆరోపిస్తున్నారు. మాకు మోరంచె వాగంబడి భూములున్నాయి. నా సర్వే నెంబర్లోనే దీని చుట్టుపక్కల ఉన్న భూములోనే ఇరిగేషన్ ఉన్నది. గత ప్రభుత్వం గతంలో ఇది కట్టిన అప్పటి నుండి మాకు మంచిగా ఏ రోజు అరకొరకు లేకుండా ఉన్నది. ఈ కాంట్రాక్టు స్వతహాగా మా పొలాల కాడికి మా భూముల కాడికి వచ్చి చూసి మీరు నార్లు పోసుకో చెప్పినాడు. అందరం నార్లు పోసుకున్నాం, పొలాలు దున్నుకున్నాం. సుమారుగా ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టాం గత సంవత్సరం. ఈ ఎండాకాలం నుంచి పైప్ లైన్ స్టార్ట్ చేసి తూతు మంత్రాలుగా పనిచేసి 3 రోజులు నీళ్లు వేయంగానే మోటార్లు ఆన్ చేయంగానే నీళ్లు బయట పోవలేదు. కంప్లీట్ గా ఎక్కడెక్కడ లీకేజ్, పైప్ లైన్ ఫెయిల్. ఇక్కడ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయ్యి 40 ఏళ్ల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వచ్చేటళ్లకు ఈ మొత్తం స్లాబ్ గూలగొట్టి స్లాబ్ మంచిగా ఉన్నదాన్ని దానికి 2 ఫీట్లు బయటికి ఇవ్వకుండా ఆ గోడ మందమే ఇచ్చిళ్ళు. ఆ గోడ మందం ఈ చుట్ల మొత్తం నీళ్లు సింక్ అయ్యి స్లాబ్ కూడా కూలగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నుంచి వెళ్ళి పైప్ లైన్ అక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1250 ఎకరం మొత్తం పైప్ లైన్ కూడా పైపులు కూడా ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ ఇచ్చిండు. దుబ్బ పోసి ఆ దుబ్బ కూడా ఒరిజినల్ కాకుండా ఉత్తదే మోరంచెది పోసి పైప్ లైన్ వేసుట్ల మొత్తం దాన్ని వంకర పోయి పైప్ లైన్ కూడా మొత్తం ఆగం చేసి పారేసిళ్ళు. దాన్ని సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం దిగి మాకు ఏదైనా రైతులకు ఏదైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి. ట్రయల్ రన్లోనే ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయని రైతులు ఆక్షేపిస్తున్నారు. పథకం ఎత్తు పెంపు, గోడ నిర్మాణం, పైపు పనుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చారని ఆక్షేపిస్తున్నారు. నాసిరకం పనుల వల్ల లీకేజీలు ఎక్కువై నీరు వృధాగా పోతుందంటున్నారు. ఫలితంగా 1250 ఎకరాల్లో సగం ఆయుకట్టుకైనా నీరందని దుస్థితి. ఇకనైనా సర్కారు చొరవ చూపకుంటే తమ బతుకులు బుగ్గిపాలవుతాయని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ స్లాబ్ పోయించి ఇవన్నీ మేము ముందర కూడా చేయించినాం. ఆ కాంట్రాక్ట్ ఇంతవరకు ఇక్కడికి రాలేదు. అటు తిప్పులు ట్రై రన్ చేసుకున్నాం. ట్రై రన్ చేసుకుంటే ఒక 6 లీకేజీలు వచ్చినాయి. 6 లీకేజీలకి వారం కాంచాలి ఫోన్ చేయంగా ఈ ట్యాచ్ వచ్చింది. ఇంకా జైంటర్ రాలే. ఆ జైంటర్ వచ్చి జైంట్ చేస్తే మాకేమో నీళ్లు మళ్ళీ మోరంచె వాకు కూడా వస్తలేదు. అందరు నాట్లు పోసుకుని నాట్లు రెడీలు ఉన్నారు. రైతులకు ఈ సంవత్సరం ఇంత లాస్ అయితే మోరంచె ఇరిగేషన్ లేకపోతే మోరంచెలు బ్రతుకులేదు. ఇక్కడ పోయిన వానాకాలం అందరూ 500 ఎకరాలు నాట్లు పోసి ఎండిపోయి నాట్లు వేయకుండా మళ్ళీ యాసింగ్ వరకు అంతే యాసింగ్ అని. ఇప్పుడు ఈ వానాకాలాలు కూడా మళ్ళీ 500 ఎకరాలు నార్లు పోసినాం. నార్లను ఎండిపోయి నాటుకి దిగినాయి. ఇప్పుడు నార్లు ఎండిపోతాయి. ఇప్పటివరకు పైప్ లైన్ కుదురుకోలేదు. నీళ్లు పోతలేదు. బయట మోటార్లు ఇస్తే లీకేజ్ మొత్తం పోయి అక్కడ చెంజిల వారికి అవతలనే పోతారు నీళ్లు. 2 మోటార్లు నడిపితే ఇది వరకు కొత్తపల్లి రోడ్డు నీళ్లు దాటలేదు. నార్లను ఎండిపోయినాయి. ఇప్పుడు రైతులకు ఏం గత్యంతరం లేదు. ఇప్పుడు 3వ పంట నష్టం ఇది. ఈ 3 పంటల నష్టం గవర్నమెంట్ చెల్లిస్తా, మరి కాంట్రాక్ట్ చెల్లిస్తా. ఏ చెరువు లేదు, బాయిల్ లేవు. లిఫ్ట్ నడితేనే పంటలు, లిఫ్ట్ నడపోతే కథ సున్నా మందాయి సచ్చు. గుత్తేదారు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే 1 నెలలోనే ఎత్తిపోతల పునరుద్ధరణ పూర్తవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. తమ పంటల నష్టానికి కారణమైన గుత్తేదారులను బ్లాక్ లిస్టులో ఉంచి తమకు పరిహారాలు చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని నట్టెట్ట ఉంచి గత సంవత్సరం వర్షాకాలం రబీ 2 పంటలు నష్టపోయేటట్టు చేసి ఈ పైప్ లైన్ లో దుబ్బబోసుట్ల పైపులు మొత్తం ఎక్కడికక్కడ సతికి నీళ్లు పోసే పరిస్థితి లేదు. తూతు మంత్రం మరమ్మతులు చేయిస్తే ఇది మళ్ళా కూడా ఎక్కువ కాలం పనిచేయదని, దీన్ని శాశ్వతంగా ఉండేటట్టు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉండేటట్టు తీసుకోవడానికి కోసం ప్రభుత్వం కృషి చేయాలని, దీనికోసం కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పి మేము రైతుల పరంగా డిమాండ్ చేస్తాం. గత జూన్ లో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మస్తాన్చారి దీనికి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. నాణ్యతతో కూడా చేస్తే 1 నెల లోపల పూర్తి చేసే పని.
దానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారులు అతనికి వత్తసపడడం, ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రజాప్రతినిధులు ఆయనకు మద్దతు తెలపడం, వీటి వల్ల మొత్తం ఇక్కడ రైతాంగం నష్టపోవాల్సి వచ్చింది. ఖరీఫ్ రబీ 2 నష్టపోయాం. ఇప్పుడు కనీసం ఈ ఖరీఫ్ అన్న మాకు పండుతాను కోటి ఆశలతో ఉన్న రైతులకు ఇప్పుడు ఒక్కసారిగా వాళ్లకు గుండె బాదుకున్నట్టు అయింది ఈ లీకేజీల వల్ల. వెంటనే ప్రభుత్వం స్పందించి కొత్త లైన్ ను 15 రోజులల్లా నీరు అందియాలి, మొత్తం రిపేర్లు చేసి ఈ రైతులను ఆదుకోవాలి. దీనికి కారణమైన కాంట్రాక్టర్ను అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన సాగునీటి పారుదల శాఖ మాత్యులు సత్వరమే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోరంచపల్లి ఎత్తిపోతల పథకాన్ని పునరుద్దరించేలా దిశానిర్దేశం చేయాలని మొరపెట్టుకుంటున్నారు.